పథకాల పేర్ల మార్పుతో ప్రయోజనం ఉండదని, ముందు ప్రజల జీవితాలను మార్చండని కేంద్రంపై ఫైర్ అయ్యారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. 7 ఏళ్లు ఎంపీగా ఉన్న అరవింద్ నిజామాబాద్ జిల్లాకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ను ఇందూరుగా మారిస్తే ప్రజల జీవితాలు బాగుపడతాయో అని అరవింద్ చెప్పాలన్నారు. శ్రీరాముని పేరు చెప్పి ఓట్లు అడిగే హక్కు బీజేపీకి ఎవరిచ్చారని నిలదీశారు. శ్రీరాముడు ఏమైనా బీజేపీ సభ్యత్వం తీసుకున్నాడా అని ప్రశ్నించారు. ఇక బీఆర్ఎస్ శకం ముగిసిందని, కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పే పరిస్థితిలో బీఆర్ఎస్ నేతలు లేరని తెలిపారు పీసీసీ చీఫ్. రాష్ట్రాభివృద్ధికి సీఎం రేవంత్ ఎనలేని కృషి చేస్తున్నారని చెప్పారు. విజయవంతమైన కాబట్టే సర్పంచ్ ఎన్నికల్లో 70% పైన గెలిచాం. ఇంకొక 20% కూడా గెలవాలి. మా వాళ్ళ మధ్యనే పోటీ ఎక్కువై కొన్ని చోట్ల మేము ఓడిపోవడం జరిగింది. మున్సిపాలిటీలో మాత్రం టికెట్లు ఉంటాయి, బీఫామ్లు ఉంటాయి. పాత కాంగ్రెస్ కొత్త కాంగ్రెస్ కలయిక ఉంటుంది. ప్రజలతో అనునిత్యం సంబంధం ఉండి ప్రజాక్షేత్రంలో ఉండి సర్వేల ఆధారంగా ప్రజలు కోరుకున్న వారికి బీఫామ్లు ఇస్తాం. తన మన భేదము లేదు, నా నీ చుట్టము లేదు. రేపు ప్రజలు ఫలానా వ్యక్తి అయితే మాకు ఉపయోగపడతాడు, ఫలానా వ్యక్తి అయితే సమర్థవంతంగా పనిచేయగలుగుతాడు ఎవరైతే అనుకుంటారో మెజారిటీ సీట్లు వారికి ఇవ్వబడతాయి. కేటీఆర్ ఐటీ మంత్రిగా ఉండి 10,000 కోట్లు కూడా చేయలేని పరిస్థితి. ఇవాళ మా ముఖ్యమంత్రి గారు, మా ఐటీ మంత్రి శ్రీధర్ బాబు గారు 2 మార్లు దావోస్కి వెళ్ళి 1,78,000 కోట్ల పెట్టుబడి తీసుకొచ్చినారు. ఉచిత విద్య అని ఎల్కేజీ టు పీజీ అని చెప్పి మోసం చేసినటువంటి తరుణం నుంచి ఇవాళ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, ఒక్కొక్క నియోజకవర్గం ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్స్. మొన్ననే నేను పార్టీలకు అతీతంగా ముఖ్యమంత్రిని కలిసి, ఇక్కడ బీజేపీ సభ్యుడైనా మేము ముఖ్యమంత్రిని కలిసి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోరినప్పుడు తక్షణ ముఖ్యమంత్రి ఒప్పుకున్నారు. పోయిన ప్రభుత్వంలో విద్య, వైద్యం అన్నీ అట్టడుకుపోయినాయి. దాన్నంతా కూడా పునర్జీవం చేస్తూ తీసుకొస్తున్నాడు తరుణం. మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓట్ల రూపంలో మారుతుంది. ఈ రాష్ట్రంలో జరిగే ఫిబ్రవరి మాసంలో అనుకుంటా ఉన్నాం, ఫిబ్రవరి మాసంలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో 90% వరకు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది. దానికి కారణం మాకెక్కడ పోటీ లేదు, వాస్తవంగా ఎక్కడ పోటీ లేదు. సంక్షేమం అందుతున్న వారు సంతృప్తిగా ఉన్నారు. ఒక 10 కుటుంబాలు ఏసీలు వాడేవారు తప్ప 80% కుటుంబాలు ఉచిత విద్యుత్ పొందుతూ ఉన్నాయి. 4 బల్బులు 4 ఫ్యాన్లు నడిపినా 150 యూనిట్లకు దాటట్లే. సో ఆ రకంగా ఇది గొప్ప సదుపాయం. ఇలా యావరేజ్కి తీసుకుంటే 65 నుంచి 70% గృహాలు ఉచిత విద్యుత్ని వాడుకుంటా ఉన్నాయి. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అంటే ఇలా 12.5 సంవత్సరాల్లో దాదాపు 25 కోట్ల ఉద్యోగాలు రావాలి. ఉన్న ఉద్యోగాలు పీకేసిన ఘనత మోడీ గారిది. ఉన్న పబ్లిక్ సెక్టర్ యూనిట్లన్నీ మూసేసిన ఘనత మోడీ గారిది. లాభాల్లో ఉన్నటువంటి ఎల్ఐసిని అదాని అంబానీకి అమ్మే ప్రయత్నం చేసిన ఘనత మోడీ గారిది. ఒక్క బీదవాడి స్థితిగతులు మార్చలేని మీరు దేశాన్ని ఉద్ధరిస్తాం. నేను అడుగుతా ఉన్నాను బీజేపీ వారిని, ఎందుకు వేయాలి మీకు ఓటు? ఒక ఇల్లు ఇచ్చిన ఓటేయాలనా? ఒక ఉద్యోగం ఇచ్చిన ఓటేయాలనా? కులము మతం అరే రోజు నేను కూడా ఇప్పుడు పూజ చేసుకుని వచ్చాను. ఇంట్లో పూజ చేయండి, నేను బయటకు వెళ్ళను. కానీ దేవుడి పేరు మీద ఓట్లాడే సంస్కృతి కాంగ్రెస్ పార్టీకి లేదు. నేను మీ ద్వారా వారిని అడుగుతా ఉన్నాను, శ్రీరామచంద్రుని వాడుకునే హక్కు మీకు ఎవరిచ్చారు? శ్రీరామచంద్రుని బీజేపీ పార్టీలో సభ్యత్వం తీసుకున్నాడా? కొన్ని వేల ఏళ్ల కిందట శ్రీరామచంద్రుని మేమంతా గౌరవిస్తాం. అరే ప్రశాంతమైనటువంటి వాతావరణం చెడగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తారు. ఇది ఎంతవరకు